ప్రశ్న ఏంటంటే, నీవు జీవితంలో పాపాన్ని జయిస్తున్నావా? నీవు అబద్ధాలు ఆపేవా? అసలు జీవితంలో మోసాలు ఆపేవా? న్యాయంగా బతుకుతున్నావా? నీతిగా బతుకుతున్నావా? అసలు దేవుని వాక్యం సరిగ్గా అర్థమైతే ఇవి సాధ్యమవుతాయి. ఆత్మ సంబంధంగా అసలు జన్మించావా? దేవుని మూలంగా పుట్టావా? దేవుని మూలంగా పుడితేనే నువ్వు పాపాన్ని ఆపగలుగుతావు. నువ్వు పాపాన్ని నీ జీవితంలో ఆపలేకపోతున్నావు, వేరే వేరే కారణాలు చెబుతున్నామో చూసుకో. దేవుని వాక్యం అలా చెప్పలా. చాలామంది ఎలాంటి మోసంలో ఉన్నారు, మనం ఈ లోకంలో పాపాన్ని ఆపలేమని అనుకుంటున్నారు. నీ తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నువ్వు కూడా పరిశుద్ధుడై ఉండవాలని స్పష్టంగా పేతురే చెప్తున్నాడు. తప్పుడు బోధల నుంచి బయటపడండి. మీరు జయించువారు కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరలేరు. మీరు దేవుని ఆజ్ఞలు పాటించలేని పక్షమున మీరు ఓడిపోయిన వారు అవుతారు. జయించు వారిని మాత్రమే నేను నా సన్నిధిలోకి, నా పరలోక రాజ్యంలోకి, ఆ ఏదైనా తోటలోకి, ఆ పరదేశంలోకి తీసుకుంటానని స్పష్టంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఈ రోజున నొక్కి వక్కాణిస్తున్నాడు.